మీరు చూస్తున్న నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం గోమూత్రం గురించి కొన్ని ఉపయోగాలు, ఇంకా పెస్టిసైడ్గా ఫర్టిలైజర్గా ఏ విధంగా మొక్కకు యూజ్ చేసుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాము. మనం ప్లాంట్స్ వేసిన తర్వాత కొన్ని డిసీజెస్ కొన్ని రోజుల తర్వాత వస్తూ ఉంటాయి కదా, ప్రతి ఒక్క చెట్టుకు వస్తూనే ఉంటుంది. అంటే బగ్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, ఇంకా మట్టి నుంచి కూడా కొన్ని వైరస్ అనేది వస్తూ ఉంటాయి కదా మనకు తెలియకుండానే. వాటి నుంచి గోమూత్రం అనేది చాలా వారాల పాటు డిసీజెస్ రాకుండా దూరంగా చేస్తుంది. ఈ గోమూత్రంలో చాలా వరకు న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్నాయి. దీన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ అనేది చాలా హెల్దీగా ఉండడంతో పాటు ఈ గోమూత్ర ప్రభావం అనేది చాలా రోజుల పాటు ఉంటుంది ప్లాంట్ మీద. అయితే ఈ గోమూత్రాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక 3 years పాటు ఉంటుందండి, ఏ ప్రాబ్లం లేదు. ఇది ఓల్డ్ అయ్యే కొద్దీ దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గోమూత్రాన్ని మనం వింటర్ సీజన్లో చలిగా ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మనం మొక్కకి ఇచ్చినట్టయితే మొక్కకి ఉష్ణోగ్రత అనేది ఇస్తుంది. అయితే ఈ ఉష్ణోగ్రత వల్ల మొక్క ఏమైనా చనిపోతుందా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే అలాంటివి ఏమీ ఉండదు. దీన్ని మనం పెస్టిసైడ్గా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. 1 లీటర్ వాటర్ కనుక తీసుకున్నాం అనుకోండి, దాంట్లోకి 1 మూత గోమూత్రం కలపాలి. ఇలా కలిపిన దాన్ని మనము మొక్క మీద స్ప్రే చేయడం వల్ల ఆ గోమూత్రం నుంచి వచ్చి ఒక స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ని ఈ కీటకాలు, బగ్స్ ఇలాంటివన్నీ కూడా లైక్ చేయవు. దాంతో అవి ప్లాంట్ మీద అటాక్ అనేవి అసలు చేయవు అనమాట. ఈ విధంగా మనం ప్లాంట్ని కొంతవరకు కేర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని మనము ఈవినింగ్ టైంలో స్ప్రే చేసినట్లయితే ప్లాంట్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మనం కుండీలో ఉన్న మట్టిలో కూడా మనం పోయొచ్చండి. ఇలా పోయడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్లో ఉన్న పోషక తత్వాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్లాంట్కి వెళ్ళి ప్లాంట్ని చాలా హెల్దీగా చేస్తుంది. అయితే మనం ఇప్పుడు ఫర్టిలైజర్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. 1 లీటర్ వాటర్ కనుక తీసుకున్నాం అనుకోండి, దాంట్లోకి కాస్తంత కంపోస్టు, ఇంకా 1 మూత గోమూత్రాన్ని మొత్తం మిక్స్ చేసి ప్లాంట్కి ఇవ్వాలి. ఇలా ప్లాంట్కి ఇచ్చినట్టయితే కీటకాలు, వైరస్, ఇంకా చీమలు కూడా అసలు రానియకుండా చేస్తుంది. ఇలా మనం తయారు చేసుకున్న పెస్టిసైడ్ ఇంకా ఈ ఫర్టిలైజర్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే 15 రోజులకు ఒకసారి, లేదు అంటే కనీసం ఒక 1 monthకి ఒకసారి మనం దీన్ని ప్లాంట్కి కనుక ఇచ్చినట్లయితే ప్లాంట్ హెల్దీగా ఉండడంతో పాటు ఈ క్రిమి కీటకాలు ఇలాంటివన్నీ కూడా ఏమీ అటాక్ చేయకుండా ఉంటాయి. అయితే ఇంకొక మాట, ఈ గోమూత్రాన్ని మాత్రం మనం సమ్మర్ సీజన్లో మాత్రం మొక్కకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ గోమూత్రంలో కొంచెం హీట్ చేసే తత్వం ఉందన్నమాట. దానివల్ల మొక్కకు అనేది కొంచెం ప్రాబ్లమ్స్ కావచ్చు. కాబట్టి వింటర్ సీజన్లో అయితే మనం ఇవ్వచ్చు, కానీ సమ్మర్ సీజన్లో మాత్రం ఇవ్వకండి గోమూత్రాన్ని. చూసారు కదండి గోమూత్రం నుంచి ఎన్ని ఉపయోగాలు, ఫర్టిలైజర్గా, పెస్టిసైడ్గా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చని. సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ ఇవ్వండి. ఇంకా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.